ఆ కపటంతోనే. దేవునికి స్తోత్రం. అయితే ఆస్తిని, భార్యల్ని, పిల్లల్ని, దాసదాస్యుల్ని, అన్నీ పంపేశాక ఒక్కడు మిగిలిపోయాడు. ఆ రాత్రి, ఆ నిశ్చిత రాత్రి మోకాళ్ళుని పరలోకపు తండ్రిని వేడుకుంటున్నాడు, నన్ను క్షమించయ్యా. పశ్చాత్తాపడుతున్నాడు, నేను మోసగాడిని అని ఒప్పుకొని ఆ రాత్రే క్షమాపణ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్కరియోతు యూదా చూడండి, 12 మందిలో ఒకడు. కపటపు ముద్దు పెట్టి, కపటపు ప్రేమ చూపి ఆ రోమా సైనికులకు యేసయ్యని అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. అప్పగించేశాడు. చివరికి ఉరిపెట్టుకుని చచ్చాడు. ఉరిపెట్టుకుని చచ్చిపోతే మరి పొట్ట ఎందుకు పగిలింది? పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చాడని రాసుంది యోధా. ఎలా జరిగిందంటే, ఒక చెట్టు కొమ్మకి ఊరేసుకున్నాడంట. ఆ చెట్టు కొమ్మ ఇరుగో లేక తాడు తెగో, కింద ఆ చెట్లు, ఆ అడవిలో చెట్లు మొద్దులు అవన్నీ ఉంటాయి కదా, పైనుంచి తాడు తెగిందో కొమ్మ ఎరిగిందో మొత్తానికి అలా ఇరిగి ఆ మొద్దుల మీద పడేసరికి, నరికేసిన మొద్దుల మీద ఆ బాడీ పడేసరికి పొట్టలో గుచ్చుకుని పేగులన్నీ బయటకు వచ్చుకుని అలా చచ్చిపోయాడంట. ఎవరు? అపోస్తలుడైన యోధా. ఎందుకని? పశ్చాత్తాప పడలేదు. యాకోబు క్షమించబడ్డాడు, ఎందుకని? ఒప్పుకున్నాడు, పశ్చాత్తాప పడ్డాడు, విడిచిపెట్టాడు, క్షమించాడు, ఇశ్రాయేలుగా చేసేసాడు. యోధాని పశ్చాత్తాప పడలేదు, ఊరేసుకొని చచ్చిపోదాం అనుకుంటే అది కాస్త ఏమైందో తెగి కింద పడి, కింద ఉన్నటువంటి ఏవో తగిలి మొత్తానికి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో నేను తెలియచేస్తాం, కపటం, మోసం. దేవునికి స్తోత్రం. ఆ కలుపు మన ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉంది. ఉన్నది ఉన్నట్టుగానే జీవించుదాం. లేనిది మనకొద్దు, ఉన్నది లేదనేటువంటి తత్వం మనకొద్దు. మన పరిధి, మనం ఎంతో, మనమేంటో అంతే. ఊహలు మనకొద్దు, గాలిలో మనం తేలొద్దు, మన పరిధిని మనం మరిచిపోవద్దు. ఏదో ఒక మాట అలా అడ్డేస్తే గట్టెక్కేస్తాం కదా అనుకుంటాం, ఆ మాటే రేపు నిన్ను పట్టేస్తుంది. ఒక్క మాటే కదా, చిన్న మాటే కదా అనుకో, రేపు నీ అడుక్కి ఆ మాట అడ్డుగా ఉంటుంది, ఒక ముళ్ళై కూర్చుంటుంది. ఎందుకు ఆ కపటపు మాటలు మనకి? ఎందుకు ఆ మోసము? ఎందుకు ఆ లేని మాటలు? మనకొద్దు, మనకొద్దు. మనం యేసయ్య పిల్లలము. దేవునికి స్తోత్రం. వేషధారణ చెప్పండి. వేషధారణని తెలుగులో ఏమంటారు? పైకి ఒకలాగా, లోపల ఇంకొకలాగా. ఇంగ్లీష్లో ఏమంటారు? మీ అందరికి తెలుసు, మీ అందరికి వచ్చు, కానీ మీరు చెప్పరు. ఒకవేళ నేను చెప్పానంటే మాత్రం మనసుకు వచ్చినట్టు వచ్చేది కొంతమంది కోపం. అలాగని చెప్పడం మాంతానా? యాక్టింగ్. వేషధారణ అంటే ఏంటండి? యాక్టింగ్. అదరగొట్టేస్తున్నాడు రా యాక్టింగు అంటారు కదా, వేసేసాడు రా బిస్కెట్టు అంటారు కదా. ఏంటి బిస్కెట్టు? ఏంటి యాక్టింగు? వేషం, వేషధారణ. లోపలొకలాగా పైకొకలాగా, పైకొకలాగా లోపలొకలాగా. పైకేమో వందనము, లోపలేమో తందనము. పైకేమో వందనాలండి అయ్యగారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోపలేమో మరొకలాగా, లోపలేమో మరొకలాగా ఉండి పైకేమో ఇంకోలాగా. అది వేషధారణ. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేసే యాక్షన్, యాక్టింగ్, అది మనకు ఉండకూడదు. ఏమండి, మనకు ఉండకూడదు. వారమంతా భక్తి ఉండదు,
ఆదివారమే మహాభక్తి, ఆదివారమే ఫుల్ భక్తిలాగా. మా బిడ్డలు ప్రభు శరీరం ప్రభు రక్తం తెచ్చినప్పుడు అమ్మా అమ్మా అని కదపాలని అప్పుడే చేసేస్తారు ప్రార్థన. అసలు ప్రార్థనా వనితులు, ప్రార్థనా యోధులు ఇలా పట్టుకొని తిరుగు వరకు చూస్తానే ఇలా షూటింగ్లు చూస్తానే ఉంటారు. లేదా ఆ ముసుగులో ఉంటే మాకేం కనుక ముసు తీసి ఇలా చూస్తామా? చూడలేం కదా మేము. ఏమండి, కొన్ని ప్రైవసీలు అడ్డొస్తూ ఉంటాయి కదా. ఆ ముసుగులో ఉండి వచ్చారా రాలేదా, వచ్చారా దావీదు గారు వచ్చారా రాలేదా, వచ్చిన తర్వాత స్తోత్రము నాయనా నేను చాలా పాపిని తండ్రి, అమ్మా స్తోత్రము తండ్రి నాయనా, అమ్మా స్తోత్రము. మీ దగ్గరికి ప్రభు శరీరం, మీ దగ్గరికి ప్రభు రక్తం వస్తుంది, మీరు తీసుకోండి, సిద్ధంగా ఉండండి అని చెప్తా. ముందే మీరు సిద్ధపడిపోవాలా. ముందు రాత్రే శుద్ధీకరణ కోసం ఉపవాసం ఉండి ప్రార్థించుకొని సిద్ధపడిపోవాలా. ఇక్కడికి వచ్చాక సేవకులు వస్తుండగా, సంఘ పెద్దలు వస్తుండగా అప్పుడు కాదండి. అది ఎప్పుడు వస్తుందా త్వరగా తీసుకొని త్వరగా పంపించేయాలి. మన దగ్గర నుంచి చూసుకోవాలి తప్ప మన దగ్గర 1 నిమిషం నిలబడాలి, మన దగ్గర 2 నిమిషాలు నిలబడాలి. నో. హల్లెలూయా. ఏమండి, మనుషులు కనబడేసరికి భక్తి, ఎవరన్నా చూస్తున్నారంటేనే భక్తి. దేవునికి స్తోత్రం. ఎవరన్నా వింటున్నారంటేనే పాటలు, వాక్యాలు. ఎవరన్నా వింటున్నారంటేనే ఇంకేదో. ఎవరు లేరంటే లేదు. అంటే మన భక్తి మనుషుల కోసం చేస్తున్నామా? మన భక్తి, మన భయం మనుషుల కోసమా? మనుషుల మీద కాదే. మన భక్తి దేవుని కోసం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు అంతటినీ గమనిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. కనుక మందిరములోనైనా ఇంట్లోనైనా నీ పనిలోనైనా నీవు ఉన్నది ఉన్నట్టుగా, లేదు లేనట్టుగానే. ఉన్నది లేనట్టుగా ఉండొద్దు, లేని దాన్ని ఉన్నట్టుగానే ఉండొద్దు. దానినే కపటము, వేషధారణ అంటారు. దేవునికి స్తోత్రం. వేషధారణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాక్టింగ్, నటించడం, నటించేస్తారు. ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్నట్టు. భయం ఉండదు, భయం ఉన్నట్టు. విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్నట్టు. దేవుని మాట అసలు వినరు, పట్టించుకోరు. అసలు దేవుని మాటే వింటున్నాం, దేవుని మాటే పట్టించుకుంటున్నాం, దేవుడు ఏమంటేనే వేస్తాం అడుగు అన్నట్టుగా యాక్టింగు. చాలా యాక్టింగ్ అండి. మమ్మల్ని నమ్మించవచ్చు కానీ ఆయన అక్కడి నుంచి దర్జాగా చూస్తున్నాడు. నీ యాక్టింగు నా యాక్టింగు. ఆస్కార్లు రెడీ చేస్తున్నాడు పైన. ఏం ఆస్కార్లు? ఆస్కార్ అవార్డులు. ఏం ఆస్కార్ అవార్డులు? నిప్పుల కొలుమనే ఆస్కారు అవార్డులు. డైనోసార్ లాంటి ఆస్కార్ అవార్డులు పీక్కుని తినేస్తాయి అక్కడ. ఎవరిని? యాక్టర్స్ని అందరినీ. హీరోయిన్లు ఏమంటారు? వాళ్ళు కూడా అమ్మాయి పోన్లే. ఆడ యాక్టర్స్ని, మగ యాక్టర్స్ని అమ్మా అక్కడ కాచుకొని ఉన్నాయి డైనోసార్లు. అంతరించుకుపోయి అంటున్నారు కానీ దేవుడు తీసేసుకొని అక్కడ పెట్టాడు. ఇక్కడ తీసేసి అక్కడ పెట్టాడు. ఎందుకంటే పీక్కుని తినాలి, ఇక్కడికి వచ్చేయండి మీరు, ఇక్కడ వద్దు, మిమ్మల్ని పీక్కు తింటున్నారు వీళ్ళు అని అక్కడ తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. యాక్టింగ్ వద్దు, వేషధారణ వద్దు, నటించవద్దు, బిస్కెట్లు వద్దు. అవే నిన్ను ఆత్మీయంగా ఎదగకుండా చేసేస్తున్నాయి. 4వది చూద్దాం. అసూయ. ఒక సామెత ఉంది, అసూయ ముందు పుట్ట
చెప్పండి ఏంటి ఈరోజు సామెతలు వచ్చేతనే ఏంటి? ఎస్ఐ గారా? ఎస్ఐ గారు సామెతలు ఎక్కువ వచ్చేతనేంటి? నాకు వచ్చేయాలని కోరుకుంటున్నారా? చెప్పండి. ఏ ముందు పుట్టి? అసూయ ముందు పుట్టి తర్వాత కొంచెం అసూయ ఉంటుందండి స్త్రీలకి. దేవునికి స్తోత్రం. తనకంటే కొంచెం బాగున్నారా, తనకంటే కొంచెం డబ్బు, ఆస్తి, ఉద్యోగం, బంగారం, తనకంటే కొంచెం మంచి స్వరం, తనకంటే మంచి వాక్యం చదవడం, తనకంటే కొంచెం బాగా ఉన్నారా, వచ్చేస్తుంది. ఏంటది? దేవునికి స్తోత్రం. వచ్చేస్తుంది. హల్లెలూయా. ఈ అసూయ చాలా ప్రమాదం. ఇదొక క్యాన్సర్ కంటే గొప్ప మించిన రోగం అంట. ఎముకలకు కుళ్ళు అని రాశాడు సొలొమోను మహారాజు. దేవునికి స్తోత్రం. చెప్పండి. అసూయ అంట ఎముకలకి కుళ్ళు. అసూయ చాలా ప్రమాదకారి, చాలా ప్రమాదమైనది. అసూయ చాలా ప్రమాదమైనది. దీంట్లో 2 రకాలు. అసూయలో 2 రకాలు. ఒకటి, వారి కొంది కాబట్టి నాకు కావాలి, ఇదొక రకం. రెండో రకం, నాకు లేదు కాబట్టి వారికి ఉండకూడదు. ఒక ఆవిడ పిన్నే ఇల్లు చూద్దిగనరా అని తీసుకెళ్ళిందంట. కొత్త ఇల్లు వెళుతుంది. ఆవిడ వివరిస్తుంది, ఈ గేటు భీమవరంలో చేయించాం, చూసావా? ఈవిడ గేటుని చూడగానే అయ్య బాబోయ్, లోపల గుమ్మం, ఇది టేకు గుమ్మం, ఇది ఎక్కడా? భద్రాచలం. టైల్స్, కబోర్డ్స్, బాత్రూము, వాష్రూము, కిచెను, లోపలని పైకేమో ఎంత బాగున్నాయి పిన్నే అంటుంది, లోపలేమో నాకు లేదు. దేవునికి స్తోత్రం. పైకేమో బాగుంది నైస్ అంటుంది, లోపలేమో నాకు లేదు. హల్లెలూయా. నాకు లేదు కాబట్టి తనకి ఉండకూడదు, తనకుంది కాబట్టి నాకు ఉండాలి. ప్రమాదం. ఈ అసూయ కోసం, ఈ ప్రమాదకరమైన ఈ కుళ్ళుపోతు తనాన్ని బట్టి నేడు ప్రస్తుత లోకములో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మర్డర్స్, మానభంగాలు, యాక్సిడెంట్లు, ఇవన్నీ ఎలాగండి? అసూయ. కయీను హేబెలు ఇద్దరే అన్నదమ్ములు, ఇంకెవ్వరు మగపిల్లలు, ఇంకెవ్వరు లేరు అసలు సంతానం, అసలు మనుష్య జాతి. హేబెలును దేవుడు దీవించాడు, కయీనును దేవుడు దీవించలేదు. అతన్ని దీవించుట చేత ఇతను అసూయ పడ్డాడు. చెప్పండి, ఏం పడ్డాడు? లోకంలోనేమో ఆడవారు అసూయ అంటారు, కానీ బైబిల్లో మగోళ్ళ గురించి రాసి ఉంది. యోసేపు సహోదరులు ఏమండి, యాకోబు యొక్క 12 మంది కుమారులలో యోసేపుకి రంగురంగుల ఒక అంగి కుట్టించాడంట తండ్రి, కొంచెం రంగురంగులది. అది చూసి వారవలేక 11 మంది ఏం పెట్టేసుకున్నారు? అసూయ పెట్టేసుకుని ద్వేషం. హల్లెలూయా. కయీను తమ్ముడి మీద కోపం, అది ద్వేషం, ఆ ద్వేషం పగేమో మర్డర్ చేయించింది. తొలి మర్డర్ అది.
చెప్పండి, మొట్టమొదటి పాపం, మొట్టమొదటి హత్య, మొట్టమొదటి పగతో కూడినటువంటి రక్తం చిందించటం కయీను చేశాడు. దేవునికి స్తోత్రం. దేశదిమ్మరైపోయాడండి. ఒక్క చోట నిలువరమగు పట్టణం లేదు అతనికి. కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు అక్కడ, దేశదిమ్మరైపోయాడు. పోనీ క్షమించమని పశ్చాత్తాపడినా బాగుండు. దేవుడు అడిగాడు, కయీన్ నీ తమ్ముడేడి? వెంటనే, బాబయ్య తప్పు అయిపోయిందా, ఏదో కోపంలో ఇలా చేసేసానయ్యా, క్షమించయ్యా అంటే ఏమవుదునో. దేవుడితో అన్నాడు, మా తమ్ముడికి నేనేమన్నా కాపలాదారున్నా? చూసారా దేవుడితో ఎంత దారుణంగా మాట్లాడాడో. నేనేమన్నా కాపలానా మా తమ్ముడికి? దేవుడితో ఎంత వెర్రవీగా మాట్లాడాడండి. అంతే, ఒక ముద్ర వేసేసాడు కయ్యనికి. అతడికి ఎవరు సాయం చేసినా వాళ్ళ పని కూడా అంతే అని ఒక ముద్ర వేసేసాడు. అసూయతో ఇంత దారుణం తెచ్చిపెట్టుకున్నాడు. ఏవండి, ఏసేపు రంగుల చొక్కా కుట్టించాడు వాళ్ళ నాన్నని, మిగతా 11 మంది కూడా ముఠా అయిపోయారు, టీం అయిపోయారు. అబ్బా అని సొంత తమ్ముడిని చంపడానికి ప్లాన్ చేశారు. రానే వచ్చింది ఒక రోజు, చావగొట్టేశారు, నూతిలో పడేశారు. 2-3 గంటల తర్వాత మళ్ళా ఆడు లోపల కేకలు పెడుతుంటే దారంటే ఎవరో వర్తకులు వెళ్తుంటే ఎందుకు అలా పడి చావడం, వాడిని వాళ్ళకి ఇచ్చేద్దామని ఇచ్చేసి డబ్బులు తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే తర్వాత పశ్చాత్తాపడ్డారు. ఈ 11 మంది తర్వాత పశ్చాత్తాపడ్డారు. మేము తప్పు చేసాం, మా తమ్ముడిని ఆ రోజు మేము చంపేయాలని చూసాం, అమ్మేసాం, ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు, మేము చాలా ఘోర పాపం చేశాం అని ఆ రోజు ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ 12 మందే ప్రపంచమంతా ఇప్పుడు విస్తరించారు ఇశ్రాయేలీయులుగా. హల్లెలూయా. పశ్చాత్తాపడని, దేవునిని ఎదిరించి వెర్రవీగి, ఏమండి చాలా వెర్రవీగినటువంటి కయీను దేశదిమ్మరైపోయాడు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితానికి ఉన్న 4వ అడ్డు ఏంటంటే అసూయ. అసూయ, అసూయ. నీకున్న దాంతో తృప్తి చెందు. నీకు లేని దాని గురించి నువ్వేమి కంగారు పడొద్దు. దేవుణ్ణి అడుగు, నీకెప్పుడు కావాలో, నీకెప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. తగిన కాలమందు, తగిన సమయంలో ఆయన ఇస్తాడు. మీరు మాత్రం ఆయన బలిష్టమైన చేతుల కింద అణిగి ఉండండి. దేవునికి స్తోత్రం. హెచ్చించుకోవద్దు, హెచ్చిపోవద్దు, అలాగని సనగవద్దు. మీ తండ్రికి తెలుసు మీకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో, ఎలా కావాలో. అదే విశ్వాసంతో నా పరలోకపు తండ్రికి నాకు తెలుసు, నా పరలోకపు తండ్రికి నా గురించి అన్నీ తెలుసు, ఆయన చూసుకుంటాడు అని విశ్వాసంతో మనం ఆయన చేతి కింద అణిగి మణిగి ఉందాం. గర్వపు మాటలొద్దు, తోలనాడొద్దు, కుళ్ళుకుపోవద్దు, అసూయ చెందొద్దు. నాకు లేదు కాబట్టి ఎవరికి ఉండకూడదు, వారికి ఉంది కాబట్టి నాకు ఉండాలి. ఈ తత్వం వద్దు మనకి. ప్రమాదం అది. చివరిగా 5వదిగా సమస్త దోషణ మాటలు. ఇతరులను దూషించి, పెద్దల మాటలు తృణీకరించి, ఆత్మీయులను కూడా విమర్శించి, సేవకులను కూడా నిందించి, ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో అన్నారని చూడకుండా వినకుండా మాటలు ఇసరడం పరిపాటైపోయింది. దినాల్లో పరిపాటైపోయింది. ఈ రోజుల్లో ఏమండి చాలా పరిపాటైపోయింది. దోషణ మాటలు. నేను చెప్తాను చాలాసార్లు, మీ పిల్లలను కూడా మీరు తిట్టడానికి వీల్లేదు. దోషణ మాటలు, ఏమండి శాపనార్థ మాటలు అంటానికి వీల్లేదు. మీ భర్తనైనా పిల్లలైనా
ఏదైనా తప్పు చేశారా? కొట్టేయండి బెత్తం పెట్టుకుని, మీ భర్తను అడగండి. అంతేగాని కాళ్ళు అడిపోనా, నడుం జారిపోనా, కాళ్ళు అడిపోతే నువ్వేం చేద్దామని? దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమండి, భర్త ఉన్నప్పుడేమో పిల్లి, భర్త లేనప్పుడేమో పులి. అసలు మామూలుగా ఉండవండి మాటలు. దేవునికి స్తోత్రం. దయచేసి మీ భర్తలను కానీ మీ పిల్లలను కానీ దూషణ మాటలు మాట్లాడొద్దు. చాలా చాలా నష్టం, చాలా అరిష్టం. మీ నోట ఎప్పుడు ఆశీర్వాదపు మాటలు ఉండాలి, దీవెన మాటలు ఉండాలి, లాభ మాటలు ఉండాలి, సమృద్ధి మాటలు ఉండాలి, మేలు మాటలు ఉండాలి తప్ప నాశనము, కీడు, దరిద్రము, దారుణం, అన్యాయం, నేను చాలా బ్యాడ్ లక్, నేను చాలా బ్యాడ్ లక్, బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ అంటూ వాళ్ళు ఏమైనా గుడ్ అయిపోతావా? ఇంకా బ్యాడ్ లక్లోకి వెళ్ళిపోతాం. నా కర్మ. అవును, నీ కర్మే, నా కర్మే. ఎవరో కర్మ మనకెందుకు కట్టుకుంటుంది? మన కర్మ మనకు సోలమ్మా. మన కర్మ అంటే మనం చేసిన క్రియలు. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి శపించుకోవద్దు, శాపనార్థాలు పెట్టుకోవద్దు. మీ పిల్లల మీద ఏదైనా కోపం వస్తే ఒక బెత్తం తీసి కొట్టండి, తప్పు లేదు. శాపనార్థపు మాటలు మాత్రం మాట్లాడొద్దు. అలా అయిపోతావు, ఇలా అయిపోతావు, నీకెక్కడ చదువు వస్తుంది, నువ్వెక్కడ ఎదుగుతావే, నువ్వెక్కడ మంచిగా అవుతావే, నీ బతుకు మారదే, నీ ఇంకా ఇంకా నాతో చెప్పించాలనుకోవద్దు. మీ అందరికీ బాగా తెలుసు కనుక చూడండి. తెలిసినా సరే సాయం చేయట్లేదు. యాక్టింగ్ ఏమో, ఆ యాక్టింగ్ కాదులే, బైబిల్ ఎంత చెప్పిన యాక్టింగ్ కాదు, కానీ బాగోదని మాట్లాడతలేదు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వచనం చివరిగా 34వ కీర్తన 13వ వచనం. 34:13. చెడ్డ మాటలు పలుకకుండా, వ్యర్థ మాటలు, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూసారా? కాచుకోవాలి మనం. మన నోటంటటువంటి మాటలు రప్పించాలని చూస్తున్నాడు అపవాది. మన నోటు వెంబడి అటువంటి మాటలు రప్పించాలని ప్రయత్నిస్తున్నాడు సాతాను. కాచుకో. దీవెన మాటలు పలకాలి, ఆశీర్వాద పలుకులు రావాలి, శాపపు మాటలు ఏమండి, ఇంకా వేరే వేరే మాటలు, నాశనము, ఇంకోటి ఇలాంటి మాటలు మన నోట రాకూడదు. హల్లెలూయా. కాబట్టి చివరిగా 5వ అడ్డు ఏంటంటే సమస్త దూషణ మాటలు. సేవకులను కూడా దూషిస్తున్నారు, పరిచర్లు దూషిస్తున్నారు, సంఘాలను దూషిస్తున్నారు. సేవకుడిని దూషించడానికి మనమెవరు? ఆ పరిచర్ను, ఆ సంఘాన్ని వేలెత్తడానికి మనమెవరు? సేవకుణ్ణి వేలెత్తి చూపి అంతో వచ్చిందా మనకి? మనకంత స్థాయి ఉందా? సైతాను చేయిస్తున్నాడు ఆ పనులు. దేవునికి స్తోత్రం. సేవకుణ్ణి, పరిచర్యని, సంఘాన్ని, అది ఏ సంఘమైనా సరే, ఎవరైనా సరే మనకొద్దండి. సంఘం దేవునిది. చెప్పండి, సంఘం దేవునిది. సంఘంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో ఏమండి, తప్పు పనులు చేసి తప్పు పద్ధతుల ద్వారా పాడైపోయేవారు కంటే ఏమండి, చెడ్డ మాటలు విని, లేని వార్తలు విని పాడైపోతున్న వారే ఎక్కువ. చెప్పండి, చెడ్డ మాటలు విని, లేని మాటలు విని పాడైపోతున్న వారే. త్రాగి పాడైపోయారు, వ్యభిచరించి, చెడ్డ వ్యాపారం చేసి, ఇంకోటి చేసి నాశనం పాడైపోయారు అనడం కంటే ఏమండి, చెడ్డ మాటలు విని పాడైపోతున్నారు. అవునో కాదో తెలియదు,
జరిగిందో జరగలేదో తెలియదు, అది ఎస్సో నో తెలియదు, ఎవరో చెప్పారు అంట 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 ఉంట. దేవునికి స్తోత్రం. కాబట్టి 5వ గుణం ఏంటంటే, ఆ కలుపు మొక్క ఏంటంటే దూషణ మాటలు. మనకొద్దు. మనం కంటితో చూసామా, చెవితో విన్నామా, అదే మనం నమ్మాలి, అదే మనం తీసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారు, ఆవిడికి నీ మీద ఉన్న ప్రేమ, ఆవిడ మీద ఉన్న కసి, నీ మీద ఉన్న ప్రేమ, అతని మీద ఉన్న కోపం నీకు చెప్పాడు. అతని మీద ప్రేమ ఉందనుకో, నీకు చక్కగానే చెప్తాడు. అతని మీద ద్వేషం ఉంది కదా, ఆమె మీద ద్వేషం ఉంది కదా, ద్వేషంగానే చెప్తుంది ఆవిడ. కాబట్టి జాగ్రత్త. చెప్పుడు మాటలకు, చెడు మాటలకు దూరంగా ఉందాం. అలా చెప్పుడు మాటలు చెప్పే వారి జోలికి పోకూడదు. కొన్ని చోట్ల సంఘాల్లో సంఘ సేవకురాలు కొన్ని చెప్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు మన సంఘాల్లో పలానా ఆవిడ అలా అన్నారండి, పలానా ఆయన ఇలా అన్నారండి అంటే, మరి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అయ్యగారికి ప్లస్గా మేము ఏదన్నా చెప్తే అయ్యగారు ఏదన్నా ఒక 500 ఎత్తారనుకుంటారేమో. నేను మొన్న చెప్పాను, చాలా సీరియస్గా చెప్పాను, ఎవరి గురించి నా దగ్గర చెప్పొద్దు. అలాగే నీకు మంచి ఏంటంటే అలాంటి మాటలు నువ్వు వినొద్దు, నీవు పాడైపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పాను. కనుక ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, మీ కంటితో చూసి మీ చెవితో వింటేనే అది నిజమని నమ్మండి. ఎవరేం చెప్పినా సరే వినండి, అలా వదిలేయండి. మనసులోకి పోనీయద్దు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తుంది. లోపలికి పోనీయద్దు, మిమ్మల్ని పక్కదారి పట్టించేస్తుంది. లోపలికి పోనీయద్దు, పనికి రాకుండా మార్చేద్దు మనల్ని. ఎవరిని అనడానికి మన హక్కు లేదండి. మన ఇంట్లో మన పిల్లల్నే సరి చేసుకోలేకపోతున్నాం, మన ఇంట్లో మన సంసారాన్ని చక్కబెట్టుకోలేకపోతున్నాం, ముప్పు తిప్పలు పడుతున్నాం. ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరినంటే వాళ్ళు లేరు కదా అని వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నావు. వాళ్ళు లేరు కానీ వాళ్ళ కోసం ప్రస్తావనని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. లేని వాడి గురించే, లేని ఆమె గురించే ఈ ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటారు. రేపు నీ ఉండవు ఈ బ్యాచ్లో, అతను నీ గురించే మాట్లాడుకుంటారు మిగతా వాళ్ళు. అర్థమవుతుందా? కనుక సమస్తమైన దూషణ మాటలు మాని. 5 పనులండి ఈరోజు మనం ఆత్మీయంగా ఆధ్యాత్మిక ఎదగకుండా అడ్డుగా ఉన్న కలుపు మొక్కలు ఏంటంటే 5. 1 సమస్తమైన దుష్టత్వము, 2 కపటము, 3 వేషధారణ, 4 అసూయ, 5 వీటిని మనం పెరికేయాలి. పెరికేసిన తర్వాత ఇక్కడ ఈ నిర్మలమైన పాలు, ఈ చక్కని ఆహారము, ఈ చక్కని ఎరువు, కల్తీ లేని ఈ స్వచ్ఛమైనటువంటి అభిషేకంతో కూడినటువంటి ఎరువు మీ ఎదుగుదలకు దోహదపడుతుంది. ఆ కలుపు మొక్కలు ఉన్నాయనుకోండి, ఆ కలుపు మొక్కలు ఆ బలమంతా లాగేస్తాయి, అవి బలపడిపోతాయి. అవి పోవాల్సింది పోయి ఆ 5 బలపడిపోయి నిన్ను కమ్మలించేసి నువ్వు కనపడకుండా అలిమేస్తాయి. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఆత్మీయ జీవితంలో మాకు మా ఎదుగుదలకు అడ్డుగా ఉన్న ఒక 5 సంగతులు ఈరోజు మీరు మీ వాక్యం ద్వారా చూపెట్టారు. మేము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాటిని తొలగించుకొని నీ సన్నిధిలో మేము బలపడినట్లు, అభివృద్ధి పొందినట్లు, నీ వాక్యము ప్రతి ఒక్కరిలో క్రియ చేయనట్లుగా మీరే అద్భుతం జరిగించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.